చెప్పుదామని తయారున్నారు అందరు. కానీ ఒక్కటే నేను అనేది, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం గిట్ట ఆయనతో మీరు బీజేపీ గిట్ట ఓటేసిరు అనుకో, పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఆయనతో ఆగమైపోతాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఆ బీజేపీ వాళ్ళు ఏం చేసిన చెల్లె ఏమనంటే దేవుని పేరు చెప్తారు. పొద్దుగాలేసి మనం దేవుని మొక్కమా? అందరం మొక్కుతాం. నేను కూడా పొద్దుగాలేస్తే రోజు దేవునికి పూజ చేసి హనుమాన్ చాలీసా చదివినాకనే ఇంటికెళ్ళి బయటకు వస్తా. చదువుమంటే గడగడ చదువుతా. నేను కూడా హనుమాన్ చాలీసా నోటికి చదువుతా నేను. ఇక వాళ్ళే మొక్కినట్టు దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు. ఏమన్నా చేసిండ్రా బీజేపీ వాళ్ళు? 10 ఏళ్లు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఏమన్నా ఒక్కటన్నా గరీబోళ్ళకి చేసిండ్రా చెల్లె? చేసిండ్రా తమ్మి? చేసిండ్రు కొన్ని చేసిండ్రు. 350 ఉన్న సిలిండర్ 1000 రూపాయలు అయితే చేసిండ్రా బీజేపీ వాళ్ళు? చేయలేదా? 60 రూపాయల పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు అయితే చేసిండ్రా బీజేపీ వాళ్ళు? జీఎస్టీ పెట్టి పాల మీద, పెరుగు మీద, ఉప్పు మీద, పప్పు మీద, మంచి నూనె మీద జీఎస్టీ పెట్టి ధరలు మాత్రం పెంచిండ్రయ్యా బీజేపీ వాళ్ళు. పెంచలేదా ధరలు? ఆకాశాన్ని అంటేనే గరీబోడు బతకకుండా ధరలు పెంచింది బీజేపీ పార్టీ. ఆ బీజేపీకి ఎందుకు ఓటేయాలి? మన తెలంగాణకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రా, ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండ్రా, ఒక నవోదయ కాలేజ్ అడిగితే ఇచ్చిండ్రా? మొండి చేయి చూపించింది తప్ప తెలంగాణకు ఏమీ చేయలే మన బీజేపీ పార్టీ. అందువల్ల ఈ బీజేపీకి కూడా మనం నమ్మద్దు. ఆ బీజేపీ ఆయన పోటీ చేస్తుండు రఘునందన్ అని. ఆయన కూడా ఈ రేవంత్ రెడ్డిని మించిన అబద్దాలు చెప్తాడు. మొన్న దుబ్బాకల పోటీ చేసిండు. ఆడగిట్లే చెప్పిండు, నేను గెలిస్తే ఇంటికి 2 ఎడ్లు ఇస్తా, నాగలిస్తా, బండి ఇస్తా, 2000 నిరుద్యోగ భృతి ఇస్తా, ఇక అన్ని చెప్పిండు. పాపం దుబ్బాకోళ్ళు నమ్మి ఓటేసింది. గెలిచినాక ఏమి ఇయ్యలే, అన్ని మోసం. మళ్ళా 4 ఏళ్ళకి ఎలక్షన్ వస్తుంది కదా. మొన్న చింత ప్రభాకర్ వెంబడి ఎలక్షన్ వచ్చింది. దుబ్బాక పబ్లిక్ అంతా కలిసి మడతపెట్టి ఉత్కిరు కదా అంటే ఆయనను 54,000తో ఆయనను చిత్తుగా ఓడగొట్టింది. మరి ఆయన మంచోడు అయితే, మంచిగా పని చేస్తే దుబ్బాకల్నే గెలిపియాలన్నా వద్దా? నువ్వు అబద్దాలు ఆడినావు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, కార్యకర్తల్ని నువ్వు పట్టించుకోలేదని నిన్ను 3 నెలల కింద 54,000 ఓట్లతో ఓడగొట్టిండ్రు. ఆయన ఏం మాట్లాడిండో ఒక్కసారి చూడండి. ఆయన ఎట్లా అబద్దాలు ఆడతాడో ఒక్కసారి ఆ టీవీలో చూడండి. ఒక నాగలి 2 ఎడ్లు ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రిని తీసుకొని వచ్చి దుబ్బాకకు టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పైసలు వచ్చి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాలు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాని భయపట్టి ఓట్లేయించుకున్నా, ఏమి చేసినా జో సీతా ఒయీ సికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగా ఉంటాం, తలకాయ ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తల్ని భార్యను నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఇందరా భార్యల్ని భర్తలు నమ్మకుండా చేయాలన్నట, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలన్నట, విడదీసి ఓట్లు వేయించుకోవాలన్నట. గసంటోళ్ళకి ఓట్లేస్తారా చెల్లె? మీరు ఏం మాట్లాడండి. విన్నరా? మర్డర్ చేసినా సరేనట, మర్డర్ చేస్తా అని భయపెట్టినా సరేనట, ఏమన్నా చేయి ఓట్లు వేసుకో. ఓ గదికి బీజేపీ అయిన సంగతి ఆయనకి వేద్దామా ఓట్లు? మరి ఈయననేమో వెంకట్రామరెడ్డి గారు కలెక్టర్ గా పనిచేసిండు, బాగా చదువుకున్నాడు, విద్యావేత్త. రేపు తన ట్రస్ట్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ పిల్లల్ని చదివిస్తా అంటుండు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడానికి తను సహకారం చేస్తా అంటుండు. రేపు ఎంపీగా ఢిల్లీ నుంచి నిధులు తెస్తా, ఐఏఎస్ అధికారిగా తనకుండే సంబంధాలను ఉపయోగించి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి ఆయన ముందుకు వస్తా ఉన్నాడు. అందువల్ల మీరందరూ కూడా మొన్న చింత ప్రభాకరన్ ఎట్లయితే ఆశీర్వదించారో, మే 13వ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి మన వెంకట్రామరెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. हमारे मुसलमान भाइयों बहनों, आप लोग भी सोचना चाहिए. यहाँ कांग्रेस पार्टी तो 3rd प्लेस में है. मेदक एमपी में एक वीक कैंडिडेट को कांग्रेस पार्टी ने टिकट दिया, वो तो हार में ही नहीं है, वो 3rd प्लेस में चले गया.